హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మాది స్పెషల్ చికెన్ వండుతున్నాం. సేను నవ్వి ఎంత బాతమ్మా ఇవాళ స్పెషల్ మాది చికెన్ వండుతున్నాము. చూడండి. గ్యాస్ ముట్టించుకున్నా, ఒకటి బాగుంది గిన్నె పెట్టిన. చూడండి, ఫస్ట్ ఆయిల్ పోస్తున్నా. చికెన్ ఎట్లా చేస్తారో చూపెట్టండి మాకు బాదమ్మ గారు. పర్వాలేదండి, చూపిస్తున్నా. చూడండి, 2 కిలోల చికెను. ఐటమ్ చూడండి. ఇక్కడ ఇది ఉల్లిగడ్డ పేస్టు, ఇది టమాటా పేస్టు, ఇది ఉల్లిగడ్డ, మసాలాలన్నీ. ఏమేమి వేస్తున్నారో ఒకసారి చూపించండి మాకు. ఇది టమాటా పేస్ట్ అండి, టమాటా పేస్టు, ఉల్లిగడ్డ పేస్టు, ఉల్లిగడ్డలు, అన్ని మసాలాలు, దాల్చిన చెక్క, సాజీరా, అన్ని ప్రతి ఒక్క ఐటమ్ ఇలా ఉన్నాయండి. చూడండి. ఓకే అండి, ఇప్పుడు ఎలా చేస్తారో చూపించండి మాకు. చూపిస్తున్నాం. చూడండి. ఆయిల్ ఎంత పోసుకోవాలండి? ఆయిల్ కనీసానికి ఒక 5-6 పోయాలండి. నూనె ఉంటేనే మంచిగా తేలుతుంది. అదే ఎక్కువ తక్కువ కాకుండానా? ఇగో నేను 6 పావులు పోసినండి. చూడండి. సరే అండి, చూపించండి. ఇంకా ఏమేమి వేసుకోవాలండి చెప్పండి. చెప్తున్నామండి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు చాలా బాగుంటుంది. తెలంగాణ బిడ్డలం. మాది అంతా పొలాల ఏరియా. ఇంకా మీరు మాది చెరువు చాలా అందంగా ఉంటుంది. ఓకే అండి, ఓకే అండి. ఇంకేమేమి స్పెషల్ ఉన్నాయండి మీ ఊర్లో? మా ఊర్లో స్పెషల్ అంటే గుళ్ళు బాగుంటాయి. మంచిగా అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇంకా అండి బాతమ్మ గారు చెప్పండి. ఇంకా డోర్ దగ్గరికి చూస్తున్నాక ఇంకా చెప్పండి బాతమ్మ గారు. ఇంకా మాది పెద్ద ఫ్యామిలీ అండి. నూనె వేడైందా అండి? నూనె వేడైందా అండి? నూనె వేడైంది. ఫస్ట్ ఇప్పుడు ఏమేమి వేసుకోవాలండి? వేస్తుందండి. దాల్చిన చెక్క, మింగ ఉంటాయి కదా మసాలాలు. నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేస్తుందండి. ఓకే ఓకే. ఇంకా అది బ్రౌన్ కలర్ రావాలండి. టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాడు, ఎందుకంటే పచ్చిదనం పోవడానికి. నూనెలో జరసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ ఎందుకంటే గ్రేవీ రావడానికి. ఓకే ఓకే అండి. మొత్తం గ్రే అంతా మొత్తం బ్రౌన్ కలర్ రావాలా? బ్రౌన్ కలర్ మంచిగా వేగాలండి. ఓకే ఓకే. ఇంకా ఇంకా మీ సంగతులు ఏంటంటే మీ ఊరు సంగతులు, మీ ఫ్యామిలీ సంగతులు? మా ఊర్లో మొక్కుతే దేవుడు వరాలు ఇస్తారండి. ఏం దేవుడు? గుళ్ళు, శివుని గుళ్ళు. చూడాలనుకున్నోళ్ళు, రావాలనుకున్నోళ్ళు రావచ్చండి. ఎప్పుడైనా దర్శనం 24 గంటలు డోర్ తీసి ఓపెన్. ఓకే అండి. మళ్ళీ ఆడితో పాటు చెన్నకేశ్వరుడు గుడి ఉందండి. చెరువు అయితే చాలా పెద్దగా ఉంటుంది, అందంగా ఉంటుంది. వాతావరణం, చల్లటి పూలు. ఓకే అండి. ఇంకా బాతమ్మ గారు, మీకు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారండి? హలో, నేనా? ఏమేమి వంటలు టేస్ట్ చేస్తారండి మీరు? నేనైతే చేపల కూర మంచిగా వండుతాండి. మళ్ళా తర్వాత చికెన్ వండుతా, ఆలుగడ్డ ఫ్రై చేస్తా. మటను అంతగానం రాదు. ఈ 4 ఐటమ్స్ అయితే మంచిగా చేస్తే మా ఫ్యామిలీ మంచిగా తింటుంది. అదేలేండి. ఇంకా అండి మీరేం చేస్తారండి? నేను వ్యవసాయం పని చేసుకుంటా అండి. సాయంత్రం పూట బజ్జీలు, బోండాలు అలా వేస్తానండి.
ఒక చిన్న బిజినెస్. అదే మీకు ఎంతమంది పాపలు పిల్లలు పాపలు ఎంతమంది అండి మీకు? అది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. 3 ఆడోళ్ళు 4 ఆడపిల్లలండి. చెప్పుకుంటూ పోతే ఇక పిల్లలు చాలా ఒక 50 మంది ఫ్యామిలీ. ఇక మంచిగా ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తామండి. మాకైతే అలాంటి చిన్న ఎలాంటివి ఉండవు, ఎంజాయ్ చేస్తామండి. అదే మీరు ఎప్పుడు అందరూ కలిసి ఒక దగ్గర ఉంటారా? చేసుకుంటారా? ఉంటామండి, అట్లే పర్వాలేదు. ఫెస్టివల్ పండుగలు అన్నీ చేస్తామండి. ఆడపిల్లలు అయితే ఇక మంచిగా కలిసిపోతారు, మంచిగా ఉంటామండి. మాకు ఎలాంటి మనస్పర్ధాలు ఉండవు. ఓకే అండి. అయిందా అండి? ఇంకా అయిందండి. ఇప్పుడు గోల్డ్ కలర్ ఇప్పుడు ఏం వేసుకోవాలి? ఇంకా కొద్దిగా రావాలండి. పచ్చిదనము, టమాటాను, ఉల్లిగడ్డ గ్రేవీ అది వేసినాం కదా. అదే అండి. ఇంకా ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేసింది అండి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలా అండి? చికెన్ కాదండి, ఏమంటుంది దాన్ని, పసుపు, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అది వేసుకోవాలండి. అదే అది ఇంకా ఎంత వేస్తారండి? కొంచెం మోతాదు వేస్తారా? 1 స్పూన్ వేస్తుందండి, కలర్ వచ్చేదాకా. కొంచెం ఏమంటారు, పసుపు వేస్తే ఇట్లా చూడంగానే నచ్చేస్తుంది కదా. అది కలర్ రావాలి. కలర్ రావాలి. ఈరోజు మా ఇంటికి బంధువులు వచ్చారు. ఇప్పుడు ఏం వేస్తారండి? కోడళ్ళు కూర్చొని ఒకరు పప్పుచారు చేసారు. మీ తోటి కోడళ్ళ అండి? ఇక అల్లం కూడా తగినంత వేయాలండి, ఎందుకంటే అల్లం వేస్తే స్మెల్ ఉంటుంది. మేము ఎప్పుడైనా అప్పుడు దంచి అప్పుడు వేస్తాము. ఓకే అండి. అట్లా చేస్తే టేస్ట్గా ఉంటుందా? చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకే అండి. ఇంకా మీకు మనవరాలు ఎంతమంది అండి? నాకు 2 మనవాళ్ళు 2 మనవరాళ్ళండి, 2 పాపలు. బాబు లేరా? లేరండి, మా వారు పరలోకానికి. ఓకే. చికెన్ ఇప్పుడు చికెన్ వేస్తారా అండి? చికెన్ వేస్తున్నాం అండి. ఇగో ఎట్లా మంచిగా అన్ని ఇట్లా దగ్గరికి వచ్చింది. ఓకే అండి. చికెన్ ఇదే అండి? చికెన్ 2 కిలోల చికెన్ అండి. ఓకే. ఇగో వేస్తున్నా చూడండి. ఓకే అండి. ఇంకా అండి? నెక్స్ట్ ఇట్లా వేయగానే కొంచెం కలుపుకోవాలి. ఓకే అండి. మొత్తం ఇట్లా మంచిగా ఇంకా చెప్పండి. ఇలా కలపాలండి, వేసిన ఒక 2 నిమిషాల తర్వాతకి. ఓకే అండి. అంతా అల్లం పేస్టు, పసుపు ఇవన్నీ మంచిగా ముక్కలకు పడితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఓకే అండి. ఇంకా మీరు ఏమేమి వంటలు వండుతారండి? మీరేమేమి వంటలు చేస్తారు? నేను ఇక అదే అండి, పిండి వంటలు అలాంటి మా ఊళ్ళో ఫేమస్, గారెలు ఫేమస్. మీరు చేస్తారా అండి? చూడు ఇలా వస్తుంది. ఓకే అండి. బాగుందండి చాలా. కళ్ళు పేసినాం అనుకో ఇట్లా నీరు అనేది పైకి వచ్చేస్తుందండి. ఓకే అండి. చికెన్ వండుకోవాలన్నా, ఫిష్ వండుకోవాలన్నా ఇలాంటి గిన్నెలు వండుకోవాలండి. కాకపోతే మేము మర్చిపోయినాం అండి. ఓకే ఇప్పుడు తీసినాం కదండి, జరా అటు ఇటు ఎక్కువ కలబెట్టద్దు, ముక్క ఖరాబ్ అవుతుంది. మామూలుగా లైట్గా. ఇప్పుడు ఏమి వేస్తారండి? ఇప్పుడు కారం వేస్తుంది. ఇక సరిపడా వేసుకుంటానండి. కారము చికెన్ కదండి, కొంచెం
ఓకే ఓకే ఇది స్పూను పెద్దది ఉందండి, ఆహా. ఒకటి వేసి ఇందులో సగం వేసినండి. ఓకే అండి. వేసిన కదండి. ఓకే అండి. ఇంకా చెప్పండి. కొంచెము గ్రేవీ రావడానికి ఏం చేస్తారండి? కలుపుకుంటున్నాను. ఇది ఉప్పు లేని కారం. ఓకే అండి. ఆ. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? కర్రీయా, ఫ్రైయా, గ్రేవీయా, అట్లా ఫ్రై లాగానా? ఫ్రై కాకుండా గ్రేవీ కాకుండా నార్మల్ కొంచెం ఓకే ఉండాలండి. ఓకే ఉప్పు తగినంత ఓకే అండి. చూసి ఫస్ట్ వేసింది కదా ఓకే అండి. మీరు ఫస్ట్ మీరు వేసింది కదండి, మళ్ళీ ఇంకా అదే అంటే చొరవ రావడానికి కొంచెం వేసిన లైట్గా. ఓకే అండి. ఉప్పు తక్కువ ఉన్నా మనం మన తర్వాత సరి చేసుకోవచ్చు, చూసి వేసుకోవాలి. ఓకే. ఇంకా చెప్పండి విశేషాలు ఏమున్నాయి ఇంకా? ఇప్పుడు దాంట్లోకి కొత్తిమీర, పుదీనా వేస్తారండి? వేస్తండి, జర కొంచెం వేయాలి కదా. ఇంకా ఏమి వేస్తారండి? టేస్ట్ బాగుంటుందండి. కాకపోతే ముక్క ఇప్పుడు కారం వేసినాయి కదండి, కొంచెం మూత పెట్టుకున్నాం అనుకో ఇలా నూనె వచ్చేస్తుంది, చాలా బాగుంటుందండి. ఓకే ఓకే. ఆయిల్ తేలాలి, ఆయిల్ తేలుతుందండి. తేలుతుందండి. ఒక 5 నిమిషాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకే అండి. 5 నిమిషాలు పెట్టుకోండి. ఓకే, సిమ్లో పెట్టుకోవాలండి మరి? సింపుల్ మీదనే ఉడకాలండి. చికెన్ ఫస్ట్ ఉడికింది కదా. ఓకే అండి. ఇంకా చూడండి ఎలా నూనె వచ్చేసిందో పైకి. ఓకే అండి. ఓకే. ఇప్పుడు ఇంకా ఇంకేం చేస్తారండి? వాటర్ వేసుకుంటారండి కొంచెం? గ్రేవీ కొంచెమే లైట్గా వేసుకోవాలండి వాటరు. ఓకే అండి. ఓకే అండి. ఇంత చాలండి. నస్తే కొంచెము కొంతమంది పులుసు పెట్టుకుంటారు, కొంతమంది కొంచెము లైట్గా పెట్టుకుంటారు. ఇష్టంతో అదే ఎక్కువ అయితే ఇలా ఇష్టం అండి. ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకుంటారు. ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వేసుకోండి. ఓకే అండి. ఇంకా ఇంకెంతసేపు ఇది వాటర్ వేసినాక ఎంతసేపు ఉండాలండి? కొంచెము కారం వేసినాం కదండి, నెసరు వేసినాం కదా, ఒక అర్ధ గంట 10 నిమిషాలు ఉంటే సరిపోతుందండి? 10 నిమిషాలు సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం ఒక 5 నిమిషాలు పెద్ద మంట పెట్టుకున్నాం అనుకో. ఓకే. చెప్పండి భారతమ్మ గారు, అయిపోయిందా చికెన్? అయిందండి. ఒకసారి చూపించండి. చూడండి ఎలా నూనె వచ్చిందో. ఓకే ఓకే. ఇప్పుడు అయిపోయినట్టా అండి? ఇంకా దీంట్లో ఏమేమైనా వేసుకునేది ఉందా? చూడండి, కొంచెము ధనియాల పొడి వేస్తున్నాం, లైట్గా, ఎక్కువ ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ గరం మసాలా. ఓకే అండి. గరం మసాలా జర మంచిగా వేసుకోవాలండి. ఓకే అండి. చికెన్ ఏమంటారు, మసాలా వేసుకుంటే అన్నిటికీ ఆరోగ్యం మంచిదండి. సర్ది ఉన్నా ఏది ఉన్నా తగ్గిపోతుందండి. ఓకే. ఇంకేం వేసుకోవాలండి? కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే. కొత్తిమీర వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుందండి, ఎందుకంటే ఓకే. స్మెల్ ఓకే అండి. చాలా బాగుంటుందండి. ఓకే. ఇంకా చెప్పండి, ఇంకా అయిపోయినట్టా? ఇంకా ఏమన్నా? ఇంకా ఇది వేసినాక ఎంతసేపు ఉండాలి? ఏం లేదండి, ఇక అయిపోయిందండి. అయిపోయింది. ఓకే అండి. ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇంకా స్త్రీలు నబీ కేషన్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బాయ్.